అంతే తప్పుతాం పంపిస్తావు నెంబర్ వేసుకో చెప్పనా 7286067999 ఉందా నా ప్రైమ్ నై కిషోరే కదా ఏం ఫోన్ అన్న వివో V29 41 Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, CM sir. Thank you, Modi sir. ఈరోజు రాష్ట్రంలో ఉన్న తల్లిదండ్రులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి అందరూ కూడా ఈరోజు 2000 మంది పిల్లల తల్లిదండ్రులతో వచ్చి మరి పాలాభిషేకం చేయటం అంటే ఇది రాష్ట్రంలో ఒక సుపరిపాలనకి ఒక సంకేతం. ఈరోజు వైసీపీ ప్రభుత్వంలో ఒక బిడ్డకే ఇచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట మీద తల్లికి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఈరోజు సంతోషంగా రాష్ట్రంలో ఉన్న పేద వర్గాల తల్లిదండ్రులందరూ కూడా మరి తల్లికి వందనం కార్యక్రమం తన తల్లి అకౌంట్లో పడటం చాలా సంతోషం. చాలామంది పేద వర్గాలు పిల్లల్ని చదివించుకునే డబ్బులు లేక చిన్న పిల్లల్ని చిన్న వృత్తులు చేపించుకునే పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చినాక ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, ఆ చదువుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. ప్రతి తల్లికి కూడా మనం 15,000 రూపాయలు 2,000 రూపాయలు స్కూల్స్ ఖర్చులకి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో ఆ ఖర్చుల నిమిత్తం 2,000 13,000 రూపాయలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాట మీద ఈరోజు అందరి బిడ్డలకి డబ్బులు వేయటం జరిగింది. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో మా అపర్ణ గారు, సాయి గారు ఆధ్వర్యంలో మరి 2,000 మంది పిల్లలతో మరి ర్యాలీ చేయటం చాలా సంతోషంగా వచ్చి మాకు ఈ పథకం వల్ల మా భవిష్యత్తు బాగుంటుందని ఆ పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ చెప్తూ మరి ఇది సుపరిపాలనకి కూటమి ప్రభుత్వానికి ఒక సంకేతం అని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా 4 సంవత్సరాల్లో ఎన్నో అభివృద్ధి చేస్తూ ఇంకా ఎన్నో పథకాలు ఇవ్వాలని అందరూ కూడా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త బొలిశెట్టి వంశీ గారు, శ్యామ్ ప్రసాద్ గారు, అట్లాగే సాయి గారు, అపర్ణ గారు మార్నింగ్ నుంచి కూడా పిల్లల్ని వాళ్ళకి మరి స్కూల్స్లో లేని పిల్లల్ని పేదవారిని వాళ్ళు ఫీజు లేకుండా చదివిస్తూ అనే పెద్ద మనసుకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ అపర్ణ, అజయ్ హై స్కూల్ ప్రిన్సిపల్ ని. ఈ రోజు మన సెంట్రల్ డివిజన్ అలాగే సత్యనారాయణపురం డివిజన్ తరఫున విజయవాడ స్కూల్స్ అండ్ ట్యుటోరియల్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తల్లికి వందనం మన కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రతి తల్లిదండ్రులకి లభ్యం అయ్యే విధంగా మనకి ఏదైతే ప్రతి విద్యార్థికి 13,000 చొప్పున పిల్లలందరికీ ఇవ్వటం జరిగింది. దీనికి కృతజ్ఞతగా మన విజయవాడ స్కూల్స్ తరఫున 2,000 మంది విద్యార్థులతో ఈ BRTS రోడ్డున ర్యాలీ జరుగుతుంది. అలాగే తల్లికి వందనం ఏదైతే విద్యార్థులకు ఇచ్చినట్టు ఏదైతే ఉందో ఆ విధంగా మన అందరం కూడా ఆ కృతజ్ఞత తెలిపే విధంగా మన సీఎం గారికి అలాగే డిప్యూటీ సీఎం గారికి, మోడీ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ ర్యాలీలో 2,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అలాగే ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా మన సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఉమా గారు, బొండమ్మ గారు, అలాగే మన జనసేన పార్టీ తరఫున అమిశెట్టి వాసు గారు రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా మన కూటమి ప్రభుత్వమైన బీజేపీ తాలూకా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం ద్వారా మనందరం కూడా పాల్గొనటం మాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులందరూ కూడా ఏదైతే ఒక ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే చాలా ఇబ్బందికరంగా అలాగే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళకి భరోసాగా మన ప్రభుత్వం ఇంత మంచి కార్యక్రమం జరగటం మా అందరికీ
సంతోషం. అలాగే కృతజ్ఞత తెలుపుతూ మీ అందరం కూడా పెద్ద ఎత్తున ర్యాలీ జరగడం చాలా సంతోషంగా ఉంది. నమస్కారం.